నేను ఒకే ఒక అంశం చెప్తా. ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరిగే అన్యాయం, భూమి పరంగా జరిగే అన్యాయం చెప్తా. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఫ్యూచర్ సిటీ తీసుకోండి, అక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ తీసుకోండి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా భూములు ఎప్పుడైతే పేదలే తీసుకుంటారో, బీసీలే తీసుకుంటారో, ఎస్సీలే తీసుకుంటారో, ఎస్టీలే తీసుకుంటారో వాళ్ళకి నామమాత్రపు పరిహారం ఇచ్చేసి చేతులు దొరుకుతుంటారు. అదే ఆ వర్గాలకు చెందిన వాళ్ళ భూములు తీసుకుంటే అసలు తీసుకోరు. వాళ్ళ భూములు వారార్ అటు టచ్ చేయకుండా వెళ్తాయి. వాళ్ళ భూముల్ని ఓన్లీ బీసీ ఎస్సీల భూముల్లోంచే వారార్ వెళ్ళిపోతుంది. ప్రతి ప్రాజెక్ట్ అందులోంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఎసైన్డ్ పట్టాల మీదుగా వెళ్ళిపోతుంది. ఇది గమనించాల. వార్తలు రాయట్ల, మీడియాలో రావట్ల. మీరు కవులందరూ ఇవి గమనించాల్సిన అవసరం ఉంది. భూ దోపిడీ పారిశ్రామిక పేరణ లేకపోతే అభివృద్ధి పేరణ సాగుతూ ఉంది. ఈ ఎవరైతే ఎకరం బాచుకున్నారో వాళ్ళ భూములు కోల్పోతున్నారు. వాళ్ళకి బార్గెనింగ్ పవర్ లేదు. అక్కడ ఉన్నటువంటి లీడర్ని నమ్ముకుని ఆయన చెప్పింది విని అక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఆ భూములు అప్పచెప్తారు. అదే పెద్దవాళ్ళ భూములైతే, ఈ 2-3 కులాల భూములైతే వాళ్ళకి వాటా ఇస్తారు. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ అమరావతి. అమరావతిలో ఎకరం తీసుకుంటే 1250 గజాలు ఇచ్చారు. ఒక్కొక్క గజం ₹1,00,000 చొప్పున 12.5 కోట్ల రూపాయలు విలువైనటువంటి లాభం జరిగింది. అదే ఆదివాసీ ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్ట్ కింద 1,50,000 కుటుంబాల భూములు, ఇళ్ళు, ఊళ్ళు, వాళ్ళ దేవుళ్ళు అన్నీ మురిగిపోతున్నాయి. వాళ్ళకి ఎక్కడెక్కడో భూములు ఇస్తున్నారు. పంటకు పనికిరాని భూములు ఇస్తున్నారు. కొంతమందికి ఇవ్వట్లే. ఎక్కడ ఇవ్వాలండి భూములు? ఎక్కడైతే ప్రాజెక్టు నీళ్ళు వచ్చి ఆ ప్రాంతం మునిగిపోతుందో 10 లక్షల ఎకరాలు ఎవరికైతే ఇరిగేషన్ వస్తుందో, నీటిపారుదల వస్తుందో అక్కడ కదా 10 లక్షల భూములు ఇవ్వాలి. 10 లక్షల ఎకరాలు ఇవ్వాలా వద్దా చెప్పండి నాకు. ఫస్ట్ బెనిఫిషరీ ఎవరు ఉండాలి ప్రాజెక్టులో? ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందుతున్నారో ఆ లాభం పొందే ఆయకట్లో భూములు ఇవ్వాలి. అట్లా ఇవ్వట్లే. దాన్ని పట్టించుకునే వాళ్ళే లేదు.